ఆదాయ పన్ను స్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై 12 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సవరించిన స్లాబ్ల ప్రకారం 4 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య వరకు ఆదాయం ఉన్నవారు 5% పన్ను కట్టాల్సి ఉంటుంది. 8 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10% వరకు పన్ను కట్టాలి. 12 లక్షల నుంచి 16 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 15% పన్ను కట్టాల్సి ఉంటుంది. 16 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20% వరకు పన్ను కట్టాలి. 20 లక్షల నుంచి 24 లక్షల మధ్య సంపాదించేవారు 25% వరకు పన్ను కట్టాలి. 24 లక్షలకు పైబడి ఉంటే అది 30% పన్ను కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇవన్నీ మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారని సీతారామన్ అన్నారు. ఇది గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని కూడా పెంచుతుందని ఆమె చెప్పారు.